నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల దగ్గర పడుతుండో ఈ నేపథ్యంలోనే దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పూర్తిగా సమాయత్తమై ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశాబ్ది ఉత్సవాలు టార్గెట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న దశాబ్ది దగా పేరుతో కార్యక్రమాలు తిప్పుకొట్టే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఏం సాధించాలని ఉత్సవాలు చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినారు. 9 ఏళ్ళలో చేసినటువంటి ఒక్క అభివృద్ధి వరంటే కూడా చెప్పాలని కూడా నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా సుదర్శన్ రెడ్డి తమ హయాంలో అభివృద్ధి చేశామో వివరించినటువంటి మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. శేఖర్, ఎన్నికల దగ్గర పడడంతో అస్సాం పార్టీ నాయకులు దూకుడు పెంచారని చెప్పవచ్చు. అయితే దశాబ్ది ఉత్సవాలు టార్గెట్ చేస్తూ అస్సాం పార్టీ నాయకులు ఇటు బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే 9 సంవత్సరాల పాలనలో తాము ఏం చేశారో ఇంతవరకు ప్రజలకు కూడా వివరించారని చెప్పి ఎందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. ప్రతి నియోజకవర్గాల్లో ఆ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాల్లో గత 20 రోజులుగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఏంటి కౌంటర్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా దశాబ్ది ఉత్సవాల పేరుతో ఇటు ప్రజలకు ఏం ఒరిగింది ఏం లేదని చెప్పి ఊరికి డబ్బులు మాత్రం నిలపాటు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడుతున్నారు. అయితే ఒక్క అభివృద్ధి పని చెప్పారో ఇంతవరకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇటు మాజీ మంత్రి ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తాము ఏం చేయాలో చెప్పాలని చెప్పి తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో కూడా చూపిస్తామని చెప్పి కూడా గత 3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో మంత్రి ఇటు సుదర్శన్ రెడ్డి పర్యటిస్తూ తమ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టామో కూడా వివరించే ప్రయత్నం చేశారు. తమ అధీనంలో బౌద్ధ నియోజకవర్గంలో కోస్లీ అలాగే జానకపేట మండలంలో అలీసాగర్ రిజర్వేర్ పాటు ఇటు ఆర్మూర్ నియోజకవర్గం చెందినటువంటి నందిపేట మండలం సిహెచ్ కొండూరులో అరుగులు రాజారాం ఎత్తిపోత పథకాన్ని కూడా ప్రారంభించని చెప్పారు. దాంతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశాం, అలాగే తెలంగాణ యూనివర్సిటీ కూడా తాము ఏర్పాటు చేశామని చెప్పి వీటితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి అక్కడ మీడియాను తీసుకెళ్లి గారు ఇది చేశాము, తాము ఇలాంటి కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో కూడా దశాబ్ది ఉత్సవాలలో ఇంతవరకు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 100 కోట్ల డబ్బులు నీటి పాలు చేశారని చెప్పి ఇదంతా ఇటు తెలంగాణ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేవలం కాంట్రాక్టర్ జేబు నింపడానికి వాళ్ళ కుటుంబం కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. తాము హయాంలో నిర్మించిన వాటి రిజర్వేయర్ ఏదైతే రిజర్వేయర్ ఉన్నారో దానికి కూడా ఇంతవరకు లక్షల కరెంటు బిల్లులు ఉన్నాయి, వాటికి కూడా ఇంతవరకు కట్టని పరిస్థితి అని చెప్పి అక్కడ ఉన్న పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు కూడా సక్రమంగా రాకపోవడంతో పూర్తిగా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ చిన్న రిజర్వేయర్ల ద్వారా తాము 1,00,000 ఎకరాలకు నీరు అందించామని చెప్పి కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు మెడికల్ కాలేజీ నిర్మించామని చెప్పి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మించామని చెప్తుంటాం, గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ 1-2 మెడికల్ కాలేజీ నిర్మిస్తే అయిపోతుందా, దీనికే అభివృద్ధి అంటారని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, విద్యార్థులు కూడా కొన్ని నెలల నుండి కూడా పోరాటాలు చేస్తున్నారు. తమ ఇక్కడ సమస్యలు అనేక ఉన్నాయని చెప్పి కూడా వాటిపై ఎక్కువ నాయకుడు కూడా ఇంతవరకు స్పందించారు. అక్కడ వెళ్లి వారితో కూడా సమస్యల పట్ల కూడా తెలుసుకున్న పాపన పోలేదని చెప్పి కూడా సురేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం వీడు వర్షాలు కురవడం వల్ల పంటలు ఎక్కువ దిగుబడి వచ్చాయి, అవి తాము హయాంలో జరిగాయంటే చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి కూడా ఇది అని కూడా మాజీ మంత్రి సురేష్ చెప్తున్నారు. అలాగే బంగారు తెలంగాణ కాదు తాగుబోతుల తెలంగాణ చేశారని చెప్పి ఊర గ్రామాన బిల్డ్ షాపులు పెట్టి ఇటు యువతను కూడా తాగుబోతులను చేస్తున్నారని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వము గొప్పలు చెప్పుకోవడానికి తప్ప శ్రద్ధ చూస్తావా దేనికి పని చేయాలని చెప్పి కూడా ఇటు సుదర్శన్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఇది తాము ఏం చెప్పారో కూడా ప్రజలకు ఖచ్చితంగా వివరించాలని చెప్పి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందో అంతా పూర్తిగా ఇటు తాము కక్కిస్తామని చెప్పి కూడా సుదర్శన్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రాజశేఖర్.
ఏమిటంటే ఏదైతే ఆ, ఆ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కొంతమంది కార్యాచర వర్గంతో కలిపి ఆయన బీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఆయన లేవనెత్తారు, అంటే ప్రభుత్వానికి ఏమైనా వినవించే ప్రయత్నం చేశారా? అంటే ఈ క్రమంలోనే దశాబ్ది ఉత్సవాల నిర్వహణతో దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఏమైనా అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు ఎవరైనా స్పందించారా? ఎలాంటి విన్నపాలు చేశారు ఇటువైపు నుంచి సుదర్శన్ రెడ్డి? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఆ, ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి సురేష్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటూ 20 రోజులుగా జరుపుకుంటూ తాను గొప్పలు చేసి చెప్పారని చెప్పి వారు ఎంతో అభివృద్ధి చేశామని చెప్తే, దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి సురేష్ రెడ్డి తాను తమ హయాంలో ఏం సాధించామో కూడా 3 రోజుల పాటు తాను చేసినటువంటి అభివృద్ధి చెప్పడం కాదు చూపిస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నట్టు మీడియా తీసుకెళ్ళి ఈ తమ హయాంలో ఇది చేశాం, దీని వల్ల ఇంత ఉపయోగం జరుగుతుంది, దీనివల్ల ఇన్ని ఎకరాల పంటకు కూడా సాగుతుంది దీనివల్ల అని చెప్పి కూడా రైతులు కూడా ఎంతో ఆ, సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు తాము చెప్పినట్లు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పడం లేదని చెప్పి కేవలం శతాబ్ది ఉత్సవాలు పెడుతూ ప్రజల డబ్బును వృధా చేస్తూ ప్రజలపై పేను భారం మోపుతుందని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ చెప్పారు. అయితే దీనిపై కూడా ఈ మూడు రోజుల పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇటు మీడియాకు ఇటు కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా అధికార పార్టీ చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇంతవరకు కూడా ఎవరు దీనిపై స్పందించిన పాపన పోలేదు, తమ ఉన్న పాపన పోలేదు. అలాగే తమ హయాంలో కూడా ఇటు రైతాంగానికి పెద్ద పీట వేశాము, రైతులకు అనేక రైట్ నవీన్, అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా నిన్న కేటీఆర్ కూడా క్లియర్ కట్గా చెప్పారు, మేమే అధికారం సాధిస్తాము, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రత్యర్థి కానే కాదు, పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పుంజుకుంటుంది. వరుస ఇటు వస్తున్నటువంటి జాయినింగ్లు కూడా చూస్తున్నాం, వరుస క్రమంలో వచ్చి అందరూ కూడా పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొత్తానికి వ్యవహారం చూసుకుంటే రాజకీయాల్లో మార్పులు అనేవి ఖచ్చితంగా చోటు చేసుకున్నాయి మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? నిజామాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇటు నిజామాబాద్ రణనూరు ఇటు ఎలక్షన్ దగ్గర పడడంతో కాంగ్రెస్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాత్రం పుంజుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా రెట్టింపు ఉత్సాహంతో అస్సాం పార్టీ నాయకులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటు ఖమ్మంతో పాటు వివిధ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పార్టీలకు చెందిన బట్టి నాయకులు బడా నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే బాలకోట చెందిన బట్టి అరేంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి తో పాటు ఇటు మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సిరెడ్డి కూడా ఇటు అస్సాం పార్టీలోకి చేరేందుకు కూడా సుఖమతగా చూపుతున్నారు. దీంతో పాటు అనేక మంది ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వారికి సైతం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కొన్ని రోజుల్లో చేరనున్న నేపథ్యంలో కూడా ఇటు రాను రోజుల్లో అస్సాం పార్టీ మాత్రం ఖచ్చితంగా పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పోటీ కాదని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాను పుంజుకోవడంతో కూడా ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో మాత్రం గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూడా 2 స్థానాలు మాత్రం గెలుపొడి తీరుతామని చెప్పి కూడా అస్సాం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే రాజకీయ భవిష్యత్తుపై అయోమయంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఎటు తేల్చుకోవాలో, ఏ పార్టీలో జాయిన్ అవ్వాలో, ఎక్కడ కొనసాగాలో కూడా తెలియనటువంటి అయోమయంలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. బీజేపీలో ఉండాలా లేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా అనే ఒక కన్ఫ్యూజన్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు మనకి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. తమ్ముడిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు వెంకటరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ కూడా అయోమయం మాత్రం ఇంకా వేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అధిష్టానాన్ని కలవటం తర్వాత మార్పు ఏమైనా వచ్చిందా, తన ఆలోచనలో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు అందరికీ కూడా ఒక ఆసక్తిని రేకించే అంశంగానే చెప్పవచ్చు. చేస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే నల్గొండ జిల్లా మొన్న గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డిని బీజేపీ అధిష్టానం మాట్లాడడం జరిగింది. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే ప్రచారం జరగడంతో బీజేపీ పెద్దలు ఆయనతో పాటు ఈటెల రాజేందర్ని పిలిచి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఎటు తేల్చుకోవాలని సందిగ్ధంలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఒకవైపు తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తానని అధిష్టానం పెద్దలకు చెప్పడము, అదే విధంగా మంత్రాలు జరపడం దిశలో బీజేపీ అధిష్టానం ఇటు ఈటెల రాజేందర్ని రాజగోపాల్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిపించి అమిత్ షాతో మాట్లాడిపించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. బీజేపీలో కొనసాగాలా లేకపోతే
తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలనే దానిపైన ఆయన ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి నిన్న కొన్ని వార్తలు కూడా మీడియా కథనాలు కూడా వచ్చడం జరిగింది. అమిత్ షా సమక్షంలో జరిగిన మీటింగ్ లో అతను పార్టీ అనుసంధానంపై గట్టిగా నిలదీసినట్టుగా తెలుస్తున్న అరెస్ట్ చేయకపోవడం పట్ల పార్టీ కొంత అక్కడ బలహీన పడిందని, కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న తర్వాత బీజేపీ దాని దగ్గర కాసింత వెనుకబడిందని కూడా అధిష్టానం చెప్పినప్పటికీ కూడా ఆయన ఇంకా ఇటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అదే విధంగా అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాన్ని ఖచ్చితంగా పార్టీలోకి తీసుకొస్తాననే హామీ కాంగ్రెస్ పెద్దలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తన అన్న వెంకటరెడ్డి మాట వినాలా, లేకపోతే బీజేపీ అధిష్టానం ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తున్నా దానిపైన ఇంకా ఆయన ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా కొన్ని మీడియా కథనాల్లో రాజగోపాల్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇస్తారనే వార్తలు కూడా రావడంతో ఈ రోజు మనకు అమ్మానిస్తూ ఏదైతే బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నాడో మాట్లాడి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిని మార్పు ఉండదని చెప్పడంతో మరింత లోతుగా రాజగోపాల్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. తన యొక్క అడుగులు ఎటువైపు వేయాలనే దానిపైన అయితే ఆయన వెనుక ముందు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 1-2 రోజుల్లో ఏదైనా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అతడు పార్టీలో కొనసాగుతాడా, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గుటికి చేరుతాడా అనే దానిపైన అయితే సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి బీజేపీ అధిష్టానము అతన్ని పిలిపించి మాట్లాడినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను తిరిగి కాంగ్రెస్ గుటి చేరేందుకు మరికొద్ది రోజులు ఆగుతాడా, లేకపోతే బీజేపీ పెద్దలు అతన్ని కూర్చోబెట్టి ఇంకేదైనా నచ్చేపి అతన్ని పార్టీలోకి వెళ్లకుండా చూస్తారా అనేది మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. రాజశేఖర్, కిరణ్, అంటే గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఒక ప్రధానమైన 2 అంశాలను బీజేపీకి సంబంధించి అధ్యక్ష పదవి మార్పుపై ఆయన ఏదో విన్నపం ఒకటి చెప్పబోతున్నారని, అలాగే కవితకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బీజేపీ సరైన రీతిలో స్పందించలేదు, ముందుకు వెళ్ళలేదన్న ఒక వార్తను కూడా అప్పుడు వినిపించినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి బీజేపీ సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే, ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే కిషన్ రెడ్డి వెళ్ళి కలవడం ఇప్పుడు జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ రన్నింగ్లో ఉంది. సో ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కూడా మార్పు ఆలోచనలో ఉన్నామని కూడా మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తన ఆలోచన ఎలా ఉండబోతుంది అంటే, తమ్ముడికి సపోర్ట్గా లేకపోవడం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనకు ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా మళ్ళీ సొంత గూటికి వెళ్ళి కాంగ్రెస్ పుంజుకుంటున్న నేపథ్యంలో వెళ్ళే అవకాశాలు ఏమైనా మనం ఎక్కువ భావించాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే బీజేపీలోకి మిగతా పార్టీలోకి వెళ్ళిన నాయకులందరూ కూడా కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఊపందుకున్న నేపథ్యంలో అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఖమ్మం జిల్లాలోని పొంగులోటి, జూపల్లితో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ఆశీస్సులతో ఢిల్లీ నా సమక్షంలో వారందరూ కూడా చేరడం జరిగింది. ఈ నెల 2న ఖమ్మంలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉమ్మడి నల్గొండ చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి కీలక పాత్ర పోషించినటువంటి వెంకరెడ్డి తన తమ్ముని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశాడు. అయితే ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమైనట్టు చెప్పవచ్చు. కానీ చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానము రాజగోపాల్ రెడ్డిని, ఈటల రాజన్ని పిలిచి మాట్లాడు అమిత్ షా కూడా వరకు అపాయింట్మెంట్ వారికి నచ్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి తన మనసు వైపు చూస్తున్నాడు. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ జోషి దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ సంబంధించి గులాబీ గుట్కి ఒక కమలం నేత వెళ్ళబోతున్నట్టు మనకి ఊహాగానాలు కొన్ని వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిర్మల్లో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. పార్టీ మార్పు దిశగా మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పూర్తిగా మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. జూలై మొదటి వారంలో ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ఇక ఈ నేపథ్యంలో ఫలించని కమలదళం బుజ్జగింపులు ఫలించకపోవడం ఆయన పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రధానంగా పార్టీ మార్పు కారణాలేంటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నిర్మల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా అంటే గత కొద్ది వారాల వ్యవధిలో చూసినట్లయితే ఇటు ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి హస్తంని వీడి కమలం గూటికి చేరినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క రాజకీయ సమీకరణాలలో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. కాంగ్రెస్ కు ఒక సందర్భంలో అభ్యర్థి లేరు, వెతుక్కోవాల్సిన పరిస్థితి అన్నటువంటి నేపథ్యం నుండి ఇప్పుడు టికెట్ కొరకు అక్కడ 3-4 వ్యక్తులు అంటే నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ వచ్చినటువంటి నేపథ్యం. అదే సమయంలో ఇంతకాలం బీజేపీలో ఉన్నటువంటి మాజీ చైర్మన్
అప్పాల గణేష్ చక్రవర్తి ఈయన నిర్మల్ వర్గంలో ప్రధానంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈయనకు అంటే అనుచరులు, అనుయాయులు, బంధువులు, కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బలం చాలా మెండుగా ఉంది అనేటటువంటి ప్రచారం అక్కడ ఉన్నటువంటి నేపథ్యము. గతంలో ఈయన ఇంద్రకరణ్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారో, గతంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్న సందర్భం నుండి అటు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటి నుండి కూడా ఆయనకు ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉన్నటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వీడి ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పక్షాన చేరినటువంటి సందర్భం. అయితే గత ఎన్నికల సందర్భంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి అటు తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ ఆయనతో విభేదించి ఇటు బీజేపీకి చేరినటువంటి నేపథ్యం. బీజేపీ పార్టీలో కొనసాగినటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి మొన్నటి వరకు కూడా ఈయన కూడా ఒక ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అభ్యర్థి రేసులో ఉన్నారు అనేటటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భము. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తర్వాత బీజేపీలో సమీకరణాలు మారిపోయినటువంటి. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీకి వచ్చినటువంటి సందర్భంలో అప్పాల గణేష్ చక్రవర్తి బీజేపీని వీడుతుండటము అనేటటువంటి విషయం పైన నిర్మల్ జిల్లా కేంద్రంలోనే కాదు, పూర్తిగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం. అంటే ఏలేటి రాకతోనే గణేష్ పార్టీని వీడారా అనేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సందర్భంలో గణేష్ చక్రవర్తి అప్పాలకు అంటే రాజకీయంగా యువకుడిగా ఉన్నటువంటి అప్పాల గణేష్ ఇప్పుడప్పుడే ఇటువంటి నిర్ణయం తీసుకోరాదని చెప్పి స్థిరంగా ఒక పార్టీలో కొనసాగడము ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఇటు అప్పాల గణేష్ అంతరంగికంగా ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది అమ్మ న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా బయటపడనటువంటి నేపథ్యం. కానీ మొత్తానికి చూసినట్లయితే కొన్నేళ్లుగా బీజేపీలో కొనసాగినటువంటి అప్పాల గణేష్ ఇటు పార్టీలో పెద్దలందరూ కూడా ఆయనతో సఖ్యతగానే ఉన్నప్పటికీ కూడా పార్టీ పదవులు ఆయనకు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటటువంటి ఒక అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు కూడా బయటకు సఖ్యతగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈయనకు పదవులకు సంబంధించినటువంటి విషయంలో కొంత వాళ్ళు కూడా మొక్కలాడ్డారు అనేటటువంటి అభిప్రాయాలు పార్టీకి సంబంధించి నిర్లక్ష్యం స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి అది తెలియదు. కానీ మొత్తం చూసినట్లయితే ఇటు ఇటు అప్పాల గణేష్ పార్టీ వీడుకుందటము అనేటటువంటిది ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యము. అయితే దీనికి సంబంధించి ఇదివరకే అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కొంతమంది కూడా అప్పాల గణేష్ తో చర్చించడం జరిగిందని చెప్పి ప్రధానంగా ఇక్కడ అమాత్యుడి పదవిలో ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈయన పాత సంబంధం ఉన్నటువంటి నేత కావడంతో వీళ్ళిద్దరి మధ్య కూడా ఇప్పటికే చర్చలు జరిగాయని చెప్పి అక్కడ చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం. అయితే వచ్చే నెల జూలై మొదటి వారంలోనే అప్పాల గణేష్ బీఆర్ఎస్ గూటికి చేరినట్లుగా మాత్రం ఖచ్చితంగా మనకు సమాచారం ఉంది. అయితే అప్పాల గణేష్ పార్టీ మార్పు నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయానికి సంబంధించినటువంటి మార్పు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఉన్నటువంటి పరిచయాలు, బంధుత్వాలు అన్ని కూడా కొంత మార్పు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నట్లుగానైతే అభిప్రాయాలు జనాభిప్రాయాన్ని బట్టి మనకు తెలుస్తుంది రాజశేఖర్. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ పార్టీ మార్పులకు సంబంధించినటువంటి వ్యవహారం మరింతగా రసవత్తరంగా మారేటటువంటి అవకాశాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జోషి, ఇంకొకటి అంటే ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు అన్నట్టు పార్టీ మార్పులు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పు చూసుకుంటే ప్రధానంగా అప్పాల గణేష్కు సంబంధించినటువంటి చూసుకుంటే గతంలో మీరు చెప్పినట్టు ఆయన బాగా సన్నిహితంగా ఇంద్రకరణ్ రెడ్డితో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్తే తనకి సముచితమైనటువంటి స్థానం ఉండొచ్చు అనేటువంటి భావన కావచ్చు. అంటే సమయం కూడా తక్కువ ఉంది, మార్పుకి సరైనటువంటి సమయం కాబట్టి ఈ సమయాన్ని అనుకూలంగా చేసుకుని ఆయన మారబోతున్నారని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, వాస్తవంగా గత రాజకీయ పరిస్థితులు అప్పాల గణేష్ ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి సఖ్యతకు సంబంధించినటువంటి గత విషయాల్ని మనం చూసినట్లయితే ఇంద్రకరణ్ రెడ్డి నాయకత్వంలోనే ఈయన మున్సిపల్ చైర్మన్ పీఠం అధిష్ఠించినటువంటి నేపథ్యం. అదే కాకుండా
ప్రస్తుతము రాజకీయ పరిస్థితులను బట్టి చూసినట్లయితే మొన్నటి వరకు కూడా ఇంద్రకరణ్ రెడ్డికి ఎదురు లేదు అన్నటువంటి పరిస్థితుల నుండి ఇంద్రకరణ్ రెడ్డికి గడ్డి పరిస్థితులు తప్పవు అనేటటువంటి మీమాంసలో బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, జనం కావచ్చు, అంటే ఇటువంటి రకమైనటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి నేపథ్యం. ఒకవైపు కూచాడి శ్రీహర్ రావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ తరఫున అభ్యర్థులుగా ఉంటున్నటువంటి నేపథ్యం, అంటే మనం అనుకుంటున్నటువంటి ప్రకారంగా ప్రస్తుతం ఇటు బీజేపీ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ వెలిసినటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా, అంటే గత సంవత్సరంన్నర కాలంగా బీఆర్ఎస్ లో ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరగణంగా ముద్రపడ్డటువంటి వ్యక్తుల వ్యవహార సరళిని చూసినట్లయితే పూర్తిగా వాళ్ళు చేసినటువంటి తప్పులు, అవకతవకలు, అక్రమాలన్నీ కూడా ఇంద్రకరణ్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితులు నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పడినటువంటి నేపథ్యం. ఇటు గతంలో మున్సిపల్లో ఏవైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే 42 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి గండ్రత్ ఈశ్వరు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులుగా పేర్పడ్డటువంటి మరికొంతమంది పూర్తిగా చక్రం తిప్పి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో అవకతవకలకు పాల్పడటం అనేటటువంటిది పూర్తిగా ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. అది కాకుండా దేవుడి మాన్యాలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కావచ్చు, ఇటు ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి కబ్జాల్లో కావచ్చు, మున్సిపల్ కు సంబంధించినటువంటి చైర్మన్, అలాగే రామచంద్ర రెడ్డి ఎవరైతే రామకిషన్ రెడ్డి డిసిసి జడ్పీ చైర్పర్సన్ భర్తగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరి ప్రమేయము ఈ యొక్క అక్రమాలు అవకతవకల్లో చోటు చేసుకోవడము, వాళ్ళందరూ కూడా అల్టిమేట్ గా ఐక్యరెడ్డికి చాలా సన్నిహితులుగా ఉండటము అనేటటువంటిది ముఖ్యంగా ఇంద్రకరణ్ రెడ్డిని కొంత డిఫెన్స్ మోడ్ లోకి నెట్టేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అప్పాల గణేష్ చేరిక అనేటటువంటిది బీఆర్ఎస్ లో కొంత మంచి పరిణామాలకు దారితీస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే బీఆర్ఎస్ శ్రేణుల నుండి వినిపిస్తున్నటువంటి నేపథ్యము. అది కాకుండా కొంత స్థానికంగా, అంత పెద్ద స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా స్థానికంగా ప్రధానంగా జిల్లా కేంద్రంలో చూస్తున్నట్లయితే అప్పాషు అనేటటువంటి నాయకుడు ఎటువంటి పరిస్థితులనైనా కూడా చాకచక్యంగా దిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన కొంత ఓర్పు, సహనం ఉంది. అలాగే జన సంబంధాలు కూడా, సత్సంబంధాలు చాలా వరకు ఉంటాయటువంటి పేరున్నటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డికి అప్పాల గణేష్ చేరిక అనేటటువంటిది ఖచ్చితంగా కలిసి వస్తుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఇంద్రకరణ్ రెడ్డి విషయాన్ని పక్కన పెడితే అప్పాల గణేష్ కు సంబంధించినటువంటి అంశంలో చూసినట్లయితే మాత్రం పార్టీ మార్పు ఆయన కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఓపికగా ఉన్నట్లయితే మాత్రం భవిష్యత్తులో ఈయనకు మంచి పరిస్థితి ఉండొచ్చు అనేటటువంటి ఈ రెండు రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. గద్వాల్లో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలలో దత్తత తీసుకునే దిశగా ఆమె చర్యలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే కలెక్టర్ ఉన్నారో వల్లూరు క్రాంతితో ఆమె చర్చలు జరిపినటువంటి పరిస్థితి. దాదాపుగా 30 పాఠశాలలు దత్తత తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆమె ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి, గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం గజ్వాల్లో సినీ నటి మంచు లక్ష్మి సందర్శించడం ఒక సందర్భ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఉదయం సినీ నటి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి వల్లూరు క్రాంతిని కలెక్టరేట్ వచ్చి కలిసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ సందర్భంలోనే టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థకు ఆమె ఫౌండర్ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ పాఠశాలను దత్తత తీసుకొని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం లక్ష్యంతో ఏకైక సంస్థ పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే గద్వాల జోగులాంబ జిల్లా కలవడం కొంత చర్చనీయాంశమైంది. అయితే ఉదయం 10:30 ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్ వచ్చిన మంచు లక్ష్మి కలెక్టర్ తో దాదాపు గంటల పాటు సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మంచు లక్ష్మి పిఏ మరియు వారి వెంట వచ్చిన అనుచరులు చెప్పిన దాని జోగులాంబ ఉమ్మడి గద్వాల జిల్లా వ్యాప్తంగా 30 పాఠశాలను తీసుకొని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు డిజిటల్ క్లాసెస్ కూడా కంప్యూటర్ క్లాసెస్ అందించాలనే లక్ష్యంతో ఈ వచ్చినట్టు కూడా వాళ్ళ అంచనాలు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలో పాఠశాలను కలెక్టర్ క్రాంతి ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయాలని ఆ పాఠశాల తమ సంస్థ ద్వారా మౌలిక వసతులు
కల్పించుకుంటూ విద్య పేద విద్యార్థులకు అందించాలి అనే లక్ష్యంతో వచ్చినట్టు కూడా ఆమె తెలిపారు రాజశేఖర్. అంటే ఈ నేపథ్యంలో అంటే కలిసిన తర్వాత కలెక్టర్ ఏమైనా అంటే డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ పాఠశాలలు ఉన్నాయి పూర్తి సమాచారం తెలుసుకునే నేపథ్యంలో ఏమైనా అంటే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? మనకి మరింత సమాచారం ఏమైనా తెలియజేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అయితే ఈ రోజు వచ్చి జిల్లాలో అంటే అట్టడుగు స్థాయి ఉన్న పాఠశాలను అయితే ఎంచుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. కలెక్టర్ కూడా ఆ దిశగా అధికారులకు తర్వాత డిఈఓకు తర్వాత పలు సూచనలు కూడా చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గట్టు తర్వాత నియోజకవర్గంలో తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రాజోలి ఇటువంటి ప్రాంతాల్లో అట్టడుగు అంటే పేద విద్యార్థులు అధికంగా ఉన్న ఎంచుకోవాలన్న ఓ లక్ష్యానికి అయితే వచ్చారు. అయితే ఈ సందర్భంలో మంచు లక్ష్మికి ప్రాథమికంగా కొన్ని పాఠశాలను కూడా సూచించినట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పాఠశాలను అయితే ఎంచుకునే సెలెక్ట్ చేసే బాధ్యత కలెక్టర్ గా అప్పగించేస్తా ఉంది. అయితే ఈ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే రాబోయే కొన్ని రోజుల్లోనే 30 జిల్లా వ్యాప్తంగా 30 పేద పాఠశాలను ఎంచుకొని వారికి కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్య మౌలిక వసతులు కల్పించడంతో పాటు డిజిటల్ క్లాసెస్ కంప్యూటర్ క్లాసెస్ కూడా చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాశి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పొంగులేటి వ్యవహారం పూర్తిగా కొలికి రావటం అండ్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా ప్రెస్ మీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలుస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ కట్గా వచ్చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి బహిరంగ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో వచ్చే నెల 2వ తేదీన బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో తెలంగాణ జనగర్జన పేరుతో సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చాలా పరిశీలనాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా త్వరలో పరిశీలించనున్నటువంటి నేపథ్యం. అయితే ఈరోజు బట్టి పాదయాత్ర కూడా ఈరోజు మరి కాసేపట్లో ఖమ్మంకి అక్కడికి ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి తన వ్యతిరేక గలాన్ని వినిపించి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతుడై గత 6 నెలలుగా ఏ పార్టీలోకి వెళ్తారో అంటే సందిగ్ధంలో పడేసినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత 2 రోజుల క్రితం ఢిల్లీలో అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో పొంగులేటి మరియు పొంగులేటి అనుచరులు అయితే భారీ ఎత్తున ఈ యొక్క ఖమ్మంలో అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఎస్ఆర్ గార్డెన్ దాని సమీపంలో ఉన్నటువంటి 100 ఎకరాలలో కూడా ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క 100 ఎకరాలతో పాటు సుమారు ఒక 50 ఎకరాలు పార్కింగ్ కి కూడా కేటాయించిన పరిస్థితి కూడా నెలకొంది. అంటే ఈ నేపథ్యంలో ఏదైతే రేపు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏర్పాట్లపై పరీక్షించేందుకు రేపు ఖమ్మం కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తంగా మనం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా ఏ ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వని శపథం పూనడం, అదే విధంగా అంటే ఇటు బీజేపీన కాంగ్రెస్ అని సందిగ్ధ అంటే చాలా రోజులు కూడా అటు ఇటు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలని అనేకమైన సమీకరణాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం, అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే అనేక మందితోటి ఏదైతే ఆయన అనుచర గణం కావచ్చు లేకపోతే వేరే జిల్లాల నుంచి కూడా నాయకులు కూడా చాలా మంది కూడా ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ యొక్క సభకైతే రాహుల్ గాంధీ కూడా అటెండ్ అయ్యే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఖమ్మంలో నిర్వహించబోయేటటువంటి ఈ యొక్క సభకైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఎన్నికల శంఖారావం అంటే ఎన్నికలు ఇంకొక మరో 4 నెలలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సభకైతే సుమారు ఒక 4 నుంచి 5 లక్షల మంది వరకు కూడా జన సమీకరణ చేయడానికి ఇటు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు లేదంటే కాంగ్రెస్ యొక్క నాయకత్వం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచర గణం కూడా ఈ యొక్క వీరందరినీ కూడా సమన్వయపరిచే పరిస్థితుల్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా సుమారు 4 నుంచి 5 లక్షల మంది ఈ యొక్క సభకి తరలించే పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటిపై కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే రేపు రేవంత్ రెడ్డి ఖమ్మం వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సభ ఏ విధంగా జరగాలి, అదే విధంగా జన సమీకరణపై కూడా చర్చ జరుగుతుందని కూడా సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో అంటే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే అదే విధంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ప్రారంభించినటువంటి పీపుల్స్ మార్చ్ కూడా ఈ రోజు ఖమ్మం జిల్లాకి చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి అంటే ఏదైతే ఈ యొక్క అంటే బట్టి ఈ పాదయాత్ర కావచ్చు ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ కూడా ఈ రెండు కూడా ఒకటే వేదిక నుంచి జరగడం, అదే విధంగా
ఈ యొక్క సభకి రాహుల్ గాంధీ కూడా రావడం వీటన్నిటిని అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో మరొకసారి తన సత్తా చాటేందుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అయితే సన్నద్ధం అవుతున్నట్టుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఏదైతే కర్ణాటక ఎన్నికలలో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కూడా ఈసారి తెలంగాణలో కూడా జెండా ఎగరేయాలని చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ యొక్క ఖమ్మం వేదికగానే వారు ఎన్నికల శంఖారావం పూరిస్తారని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. నవీన్, అంటే కాంగ్రెస్ పార్టీ చాలా విశ్లేషణాత్మకంగా చాలా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఈరోజు రాహుల్ గాంధీ రావటం అనేది ఈ కార్యక్రమం అంటే ఊహించిన పరిణామాలు. కర్ణాటక విజయం తర్వాత ఆయన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పార్టీలో మార్పులు చేరికలు జరిగి ఒక సంతృప్తికరంగా పార్టీ కొంచెం ఆ దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రాకకు సంబంధించి ఆయనకు స్వాగత ఏర్పాట్లు కూడా వినూత్నంగా చేసే అవకాశాలు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే ఇప్పుడు నేను నాకు చెప్పినట్టు ఏదైతే ఈ యొక్క ఎన్నికలకి ఖమ్మం వేదికగానే శంఖారావం పూరించబోతున్న కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సభకు వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఘనమైన స్వాగతం కూడా పలకడానికి అయితే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క వేదికనే ఇటు పొంగులేటి కావచ్చు, పొంగులేటి అనుచరులు, అదేవిధంగా అంటే వేరే జిల్లాలకు సంబంధించిన నాయకులు వారందరూ కూడా ఇదే వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అదే ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ యొక్క మొట్టమొదటిగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సభ సక్సెస్ చేయాలని అయితే వారైతే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా అంటే ఇంతకు ముందు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే నిరుద్యోగుల పరంగా చేసినటువంటి మార్చి ఏదైతే ఉందో అది సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క సభని కూడా సక్సెస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని చూస్తున్న పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్. నవీడి, ఫైనల్గా అంటే కేసీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి పరిణామాలు, ఎందుకంటే పొగులేటి ప్రధానంగా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని ఒక భారీ సవాల్ విసిరినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఊహించినటువంటి పరిణామాలు, ఇన్ని రోజులు జాప్యం రావటం, ఏ పార్టీలో చేరుతారు, ఇవన్నీ కూడా చాలా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఆ వేదిక ద్వారా ఏమైనా కేసీఆర్కి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది, ఇటువైపు బీజేపీ పార్టీకి కానీ ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు ఆ పార్టీ అంటే ఆ సభను నాందిగా చేసుకొని కనుక, ఎందుకంటే ఎన్నికలు మరికొన్ని రోజుల్లో దాదాపుగా 4 నెలలు ఉన్నటువంటి సమయం, అంటే ఈ సమయం అనేది చాలా తక్కువ పీరియడ్ కాబట్టి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో విమర్శనాస్త్రాలు అనేవి ఒక స్ట్రాటజీ అనేది వేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఖచ్చితంగా ఈ యొక్క వేదిక పై నుంచి అయితే ఈ యొక్క అంటే ఇటు అగ్ర నాయకులు కావచ్చు, లేదు అనుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఆయన అనుచరగణం అయితే మాత్రం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అయితే నిలదీసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికలు మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండడం, అదే విధంగా ఈ యొక్క ఎన్నికలకు ఈ వేదికగా అంటే ఖమ్మం వేదికగా నిర్వహించేటటువంటి ఈ వేదిక నుంచే వీరైతే సమరశంఖాన్ని పూరించబోతున్నట్టు తెలుస్తున్న విషయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వారు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీని కూడా ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే మన ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం అనేది చాలా తప్పిదమైనటువంటిది, అది ఫ్యూచర్ లో ఆయన తెలుసుకుంటారు అని కూడా ఆయన అంటే మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ జిల్లాలో ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో అప్పుడు ఆ క్షణం నుంచి కూడా ఇటు ముఖ్యంగా అంటే ఎక్కువ శాతం వినిపించిన పేరు బీజేపీలోనే జాయిన్ అవుతారని ముందుగా అయితే వినిపించిన నేపథ్యంలో అనంతరం అంటే ఏదైతే కర్ణాటక అంటే వారి రాజకీయ గురువు ఏదైతే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వారి సన్నిహితులు చెప్పిన నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలు జరిగేంత వరకు కూడా వేచి చూసే ధోరణులు అయితే వీరు అవలంబించినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే కర్ణాటకలో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనంతరం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒకవేళ ఏమైనా ఆహ్వానించే అవకాశం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే ఆయన పార్టీ మార్పు తర్వాత జరుగుతున్నటువంటి సభ కాబట్టి ఏమైనా ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉందా? ఇంకొకటి ప్రధానంగా ఇటువైపు నుంచి చూసుకుంటే కేసీఆర్ కూడా తనదైన స్థాయిలో తనని మానసికంగా కొంతవరకు క్షోభ పెట్టే విధంగా వరుస కేసులు తన అనుచరగణాన్ని కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. దానికి కూడా కౌంటర్ ఏమైనా ఇచ్చే విధంగా ఏమైనా సభలో ప్రసంగం సాగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది రాజశేఖర్. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని తెలిసిన అనంతరం ఏదైతే ఇక్కడ ఆయన ముఖ్య అనుచరుడైనటువంటి మువ్వా విజయబాబు కావచ్చు, అదేవిధంగా తుళ్ళూరి బ్రహ్మయ్య, అదేవిధంగా అంటే అశ్వపురానికి చెందినటువంటి సుమారు 7 కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ కేసులన్నీ కూడా పూర్వం
అంటే పూర్వం జరిగినటువంటి కేసుల్ని మరలా తిరగదోడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అన్న ఒకటే కారణంతో వీరిపై అయితే కేసులు బనాయిస్తున్నట్టుగా కూడా వారి అనుచరులు అయితే అంటే ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క వేదిక పై నుంచి అయితే ఖచ్చితంగా వారి అభిమానులను ఇబ్బంది పెడితే అంటే ఊరుకునే ప్రసక్తి లేదని అనేక మార్లు కూడా అనేక వేదికల నుంచి కూడా ఈయన చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి ఆయన అభిమానిపై దాడిని అంటే సందర్శించడానికి వెళ్ళినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దమ్ముంటే ఆయన జోలికి రావాలని కూడా సవాల్ విసిరిన పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు వారి ముఖ్య అనుచరులపై పోలీసులు కేసులు పెడుతున్నారు అంటే దీని అంతటిని కూడా వేదికపై నుంచి అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా వారిని ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే వచ్చే రాజకీయాలలో అయితే చాలా అంటే ఈ యొక్క ఖమ్మం రాజకీయాలు చాలా వేడి కలిగిస్తాయని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఎంతో కష్టపడి సంపాదించినటువంటి వరి ధాన్యాలకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి సొమ్ము పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల దగ్గర రైతులు క్యూ కట్టిన పరిస్థితి. ఇంకా ఒకేసారి రైతుల మొత్తం రావడంతో అక్కడ రైతుల క్యూ కనిపిస్తుంది. దాంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. వరి పండించినటువంటి రైతులకు మాత్రం తెలంగాణలో తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. మనం గతంలో చూసాము, గత 2-3 నెలల క్రితం చూసాము. వరి పండించినటువంటి రైతులకు అకాల వర్షాలు వైపు నష్టాన్ని మిగిలిస్తే అకాల వర్షాల నుంచి కొద్దిపాటు మిగిలినటువంటి వడ్లను రైతులు అమ్ముకునేందుకు నానా కష్టాలు పడ్డారని చెప్పవచ్చు. తీవ్ర స్థాయిలో వారు వేసవి నేపథ్యంలో కూడా రోడ్లపైన వడ్లను ఆరబెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఐకేపీ కేంద్రాల్లో రోజుల తడబడి వేచి చూడాల్సిన గతంత్రం ఏర్పడింది. మరోవైపు ఆ ఎట్టకేలకు వడ్లు తూకమయ్యాక తరలించేందుకు కూడా వాహనాలు లేవని చెప్పి అధికారులు చేతులు ఎత్తేసి రోజుల తడబడి రైతులను ఐకేపీ కేంద్రాల్లోనే నిరీక్షింపజేసినటువంటి పరిస్థితి ఉంది. వారు రాత్రనక పగలనక అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అకాల వర్షం పడితే మళ్ళీ అక్కడ తూకం వేసిన వడ్లను కాపాడుకునేందుకు వారు తీవ్రంగా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది మర్చిపోకముందే ప్రభుత్వం ఎట్టకేలకు కొనుగోలు చేసినటువంటి వడ్లకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు తీసుకునేందుకు కూడా రైతులు మళ్ళీ పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకుల వద్ద క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా తోపులాట, ఎండకు ఎండడం, వానలో తరవాల్సినటువంటి పరిస్థితి రైతులకు వచ్చిందని చెప్పవచ్చు. మరో తాజాగా చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో బ్యాంకుల వద్ద చూసాం మనం, పెద్ద క్యూ ఉంది. రైతులు గంటల తరబడి నిరీక్షించలేక వారి చెప్పులను కూడా క్యూ లైన్లలో పెట్టి వారు పక్కన సిద్ధతీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డబ్బులు తీసుకున్నటువంటి బ్యాంకుల వద్ద రైతులకు భారీ క్యూను చూసి బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసుల గస్తీ పహారా నేపథ్యంలో రైతులు తాము పండించినటువంటి పంటకు సంబంధించిన డబ్బులు డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం రోజుకు 5,000, 10,000 చొప్పునటువంటి బ్యాంక్ అధికారులు డబ్బులు ఇవ్వడంతో రైతులు తిరిగి రోజుల తరబడి మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు తీసుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నటువంటి కూడా అధికార పార్టీ నుంచి కానివ్వండి, జిల్లా స్థాయి అధికారుల నుంచి కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఆయా నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా చూసుకున్నట్లయితే సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కూడా నియోజకవర్గం కూడా పక్కన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇంత కష్టాలు ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష నాయకులు ఈ అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వరు, వడ్లు కొనుగోలు చేయరు, ఆ వడ్లకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వరు, ఇచ్చే పరిస్థితి కూడా తీవ్ర అష్ట కష్టాలు పడి రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు చెప్తానే. ఈయన ఇంటినే చక్కబెట్టలేదు, దేశంలో మొత్తం బీఆర్ఎస్ పేరుతో ఏమో రైతులకు ఒరగబెడతారు, అప్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అర్హుడు కాదని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి సునీల్, అంటే రైతులు ఎంత వెయిట్ చేయడం అనేది అంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది. మీరు అన్నట్లు ఆ డబ్బుల కోసం ఎంతో కష్టపడినటువంటి వడ్లు అమ్మడానికి, కానీ తీరా డబ్బులు పడిన తర్వాత కూడా వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ప్రధానంగా ఏమంటున్నారు? బ్యాంక్ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏమైనా వివరించే ప్రయత్నం చేస్తారా రేపు రండి, లేకపోతే ఒక ప్రణాళికబద్ధంగా మేము ఇస్తామని ఏమైనా వివరణ ఏమైనా ఇచ్చారు? బ్యాంక్ అధికారులు అయితే స్పందించేందుకు వారు ముందుకు రానటువంటి పరిస్థితి. మరోవైపు రైతులు మాత్రం ఒక్కసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు గత 6 నెలల నుంచి చూసుకున్నట్లయితే వరి పండించడం ఒక ఎత్తు, అకాల వర్షాల నుంచి వరకు పంట నష్టపోవడం, ఆ పంట నష్ట పరిహారం కూడా రాకపోవడం, అరకొరగా కూడా పంట సేకరణ జరిగినప్పటికీ కూడా వడ్ల కొనుగోలులో కూడా తీవ్ర జాప్యం, ఇబ్బందులు అవన్నీ చూసి
తీరా తాము కష్టపడి సంపాదించినటువంటి పంటలకు సంబంధించిన డబ్బులు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, బ్యాంకుల్లో వేయడం, బ్యాంకులో కూడా ఇంత ఇబ్బందులు పడుతూ మేము మళ్ళీ వ్యవసాయ పనులు వదులుకొని మళ్ళీ కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో నాట్లు కానివ్వండి, లేదా విత్తనాలు పెట్టడం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ వదిలేసి, ఒకవైపు పంటలను అక్కడ వదిలేసి, ఇంట్లో వాళ్ళని వదిలేసి మళ్ళీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, క్యూ లైన్లలో వేచి ఉండడం, ఇదంతా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడమే వీటన్నిటికీ కారణం. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుల బాగు కోసం మేము అనేక సంక్షేమ పథకాలు తెస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి కూడా రైతులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.